ప్రతి ఒక్కరూ పాలను ఇష్టపడతారు. చంటి బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వయోభేదం లేకుండా పాలలో ఉండే పోషక విలువలను చెబుతూ పాలను తాగమని వైద్యులు సలహా ఇవ్వడం సహా. అయితే ఆరోగ్యానికి పాలు కంటే కూడా బీరు చాలా బెటర్ అంటూ అమెరికాలో పెటా ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించి మరీ చెబుతున్నారు. అందరూ ఏదో సరదాగా చెబుతున్నారు అని అనుకుంటారు, కానీ ఇది నిజమే. అమెరికాలో ఉన్న విస్కాసిన్ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న ఒక మాల్ వద్ద ఈ ప్రకటనను పెటా ఏర్పాటు చేసింది. ఆరోగ్యానికి పాలు తాగడం కంటే బీరు తాగడమే బెటర్ అంటూ సూచించింది. పాలు, బీరులో ఉన్న పోషక విలువలను విడివిడిగా పోల్చుతూ బీరు గొప్పదనాన్ని వివరించారు. పోషక పదార్థాల రీత్యా చూసుకుంటే బీరే గొప్పదని ఆ ప్రకటనలో నిరూపించారు. పాల వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. క్యాన్సర్, స్థూలకాయం, మధుమేహం వంటి రోగాలకు పాల వల్లనే ఎక్కువగా వస్తాయని సూచించిందట. మిల్క్ ప్రొడక్ట్స్ అధికంగా తినడం వల్ల శరీరంలోని ఎముకల పటుత్వం తగ్గిపోయి గుల్లబారిపోయే ప్రమాదం ఉందని పెటా సూచిస్తోంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు పాలు మానుకోండి, బీరు వాడుకోండి అంటూ సదరు ప్రకటనలో పేర్కొంటున్నారు. పెటా ఓసారి బీరుకు మద్దతిస్తూ గతంలోనే ప్రచారం చేసింది. అయితే ఈ ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా బీరు వాడాలంటూ ప్రచారానికి దిగారు. పాల ఉత్పత్తి కోసం లక్షలాది గోవులను ఇబ్బందులు గురి చేయాల్సిన అవసరం లేదంటుంది. మన ఆరోగ్యం కోసం అందరూ పాలు కంటే బీరు మంచిదైనప్పుడు బీరుకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని సూచిస్తోంది. అయితే పరిమిత మోతాదులో ఆల్కహాల్ మంచిదేని పెటా చెబుతోంది. మరి ఈ తాజా ప్రకటనను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.